మీకు తెలుసా లేవి కాఫిన్ గురించి? లేవి కాఫిన్ గారు ఇండియానా రాష్ట్రంలో న్యూఫోర్డ్లో ఒక పెయింట్ దుకాణమును స్థాపించారు. 1847-1857 సంవత్సరాల మధ్య కాలంలో యజమానులు పెట్టే బాధలను భరించలేక దక్షిణ అమెరికా నుండి బానిసలు కెనడాకు పారిపోయేవారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ. మీలో కొంతమందికి ఈ సంఘటన గురించి తెలిసి ఉండొచ్చు. అయితే ఈ సంఘటనలో మనకు తెలియని అనేక విషయాలు దాగి ఉన్నాయి. అవి ఈరోజు తెలుసుకుందాం. అమెరికా దేశంలో బానిసత్వం అమలులో ఉండే రోజుల్లో నల్లవారైన ఆఫ్రికా జాతి వారిని బలవంతముగా అమెరికా తీసుకుని వచ్చి సంతలో పశువులు అమ్మేటట్లు అమ్మేవారు. అప్పటిలో ఉండే బానిసత్వం గురించి మనం వేరేగా చెప్పనవసరం లేదు. అయితే 1863 జనవరి 1వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్ గారు బానిసత్వమును రద్దు చేశారు. నిజంగా వారికి ఆ సమయంలో స్వాతంత్ర్యం వచ్చిందని అనుకోవచ్చు. అయితే బానిసలుగా హింసించబడుచున్న కాలంలో లేవి కాఫిన్ గారు బానిసలకు ఆశ్రయం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, గుర్రపు బండ్లను ఏర్పాటు చేసి పారిపోటకు సహాయం చేసేవారు. ఒకేసారి 17 మంది బానిసలు ఆయన ఇంటికి రాగా వారికి కూడా వస్త్రము, వైద్యము, ఆహారము ఏర్పాటు చేసి వారికి కూడా సహాయం చేయుచుండెను. వారిలో కొందరు బానిసలు లేవి కాఫిన్ గారికి ఇదంతా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తే, యేసు ప్రభు వారు ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వమని చెప్పారు అని జవాబు ఇస్తాడు. బైబిల్ గ్రంథము కూడా బోధిస్తుంది, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనము. సరాసరి ఆయన చేసినటువంటి సహాయము దాదాపు 3000 మందికి పారిపోటకు బానిసలకు సహాయం చేశాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. దేవుని కృప మనకు కూడా అటువంటి ఆలోచన హృదయమును దయచేయునుగాక.